హైదరాబాద్ అక్రమ కట్టడాల కూల్చివేతను కొనసాగించాలని అన్నారు సీఎం కేసీఆర్. సిటీలో అత్యవసరంగా రోడ్ల నిర్మాణాలను చేపట్టాలని ఆదేశించారు. నాలాల కబ్జాలతో పాటు అభివృద్ది పనులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మరోవైపు జీహెచ్ఎంసీతో పాటు జిల్లాల్లోనూ అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు అధికారులు. అక్రమ కట్టడాల కూల్చివేతలు అభివృద్ది పనులపై క్యాంప్ ఆఫీసులో రివ్యూ చేశారు సీఎం కేసీఆర్. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మతో పాటు జీహెచ్ఎంసీ మేయర్ రామ్మోహన్, పలువురు ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. బ్యాంకర్ల నుంచి ఆర్థిక సాయం తీసుకుని నగర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. బ్యాంకర్లు ఇచ్చే రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ లో అత్యవసరంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. వరదల కారణంగా రోడ్లకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో అక్రమ కట్టడాల కూల్చివేత కంటిన్యూ అవుతోంది. జీహెచ్ఎంసీ పరిధితో పాటు వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలోనూ అక్రమ నిర్మాణాలను కూల్చేశారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల్లో 500కు పైగా అక్రమ కట్టడాలను కూల్చివేశారు. నిన్న ఒక్కరోజే 200 కట్టడాలను తొలగించారు. స్థానికుల నుంచి ఇబ్బంది లేకుండా కట్టుదిట్టమైన భద్రత మధ్య పని కానిచ్చేస్తున్నారు అధికారులు. రాయదుర్గం మల్కం చెరువు దగ్గర అక్రమ నిర్మాణాల కూల్చివేతలను మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఎవరైతే ఆక్రమణలో ఉన్నారో వాటన్నిటిని కూడా తొలగిస్తాం. దానేం లేదు, ఇది కంటిన్యూస్ గా చేస్తూ ఉంటాము. సో ఈ రోజు కూడా 100కు పైగా కూల్చివేయడం జరిగింది ఇప్పటి వరకు. అండ్ భవిష్యత్తులో కూడా ఎంక్రోచ్ అయినటువంటి వాటిని కూల్చేస్తాం. పేదవాళ్ళు ఒకవేళ ఉన్నట్టయితే వాళ్ళని తప్పనిసరిగా అక్కడికి వాళ్ళకి ఆప్షన్ ఇచ్చాం. అకామిడేషన్ ఇచ్చిన తర్వాతనే కొలగొ. జిల్లాల్లోనూ నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు. హన్మకొండలోని నయీం నగర్ లో ప్రహరీ గోడలు కూల్చివేశారు. ఆదిలాబాద్ జిల్లాలో నాలాలపై నిర్మించిన భవనాలను కూడా కూల్చివేశారు.